హాస్పిటల్లో వాష్రూమ్స్ ఎక్కడున్నాయో ఏంటోనే అసలు. అవునే, ఎవరైనా దారి చూపిస్తే బాగుండు. పాపా నువ్వా? అవును నేనే. అవును మీకు పెళ్ళయిందా? పెళ్ళా? నో ఇంక అవ్వలేదు. మరి వాళ్ళు మీ లవర్సా? బాయ్ ఫ్రెండ్స్. నీకు లవ్ గురించి బాగా తెలుసా? ఈ కాలంలో అమ్మ కడుపులో ఉన్నప్పుడే లవ్లో పడుతున్నారు. మీరు పడటంలో తప్పు లేదులేండి. అబ్బో, అయితే నువ్వు కూడా ప్రేమించావా? మా అమ్మని ప్రేమించాను. ఏ మా అమ్మని ప్రేమించకూడదా? ఎవరి మీదున్నా ప్రేమ ఒక్కటే. ఒక అబ్బాయి అమ్మాయి మాత్రమే కాదు, ఏ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా వాళ్ళు లవర్సే. ఏంటలా చూస్తున్నారు? నాకు నీలాంటి పాప కావాలనుంది. ముందు పెళ్లి చేసుకో, నాలాంటి పాప తప్పకుండా పుడుతుంది. అదుగో అటుపక్కనుంది బాత్రూమ్, వెళ్ళండి. ఏంటి పాప కనిపించట్లేదు? ఇక్కడ అంతా ఏదో అయోమయంగా ఉంది కదా. సరే వాష్రూమ్కి వెళ్దాం పదా. పద. ప్రియా నువ్వు ఇక్కడే ఉండు. నేనే. మరీ ఇంతలా భయపడితే ఎలా? బీ కూల్, వెళ్ళు. అమ్మా, ఏమో తెలీదు. పదని చూద్దాం. అబ్బా, మీరు అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుందండి. మీరు ఇలా సిగ్గుపడుతుంటే గులాబీ పువ్వు ఎర్రపడ్డట్టుందండి. అయ్యో, మీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి రేసులు పెట్టుకోవటం అదో హ్యాబిట్లేండి. మరి మీకు ఏ హ్యాబిట్స్ లేవా? నాకా? ర్యాబిట్ లాంటోండి, నాకేం హ్యాబిట్స్ ఉంటాయండి? అవునా? ఏ హ్యాబిట్స్ లేవా? లేవు. అవునా? అవును. సార్ నమస్తే సార్. ఇక్కడ ఒక అమ్మాయి స్పృహతో పడిపోయింది సార్. ఎమర్జెన్సీ కేసు సార్, త్వరగా రండి సార్ ప్లీజ్. ఏమో అర్థం కావట్లేదు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ ఎక్కడ? పై వార్డులో సార్. నాతోరా. అలాగే సార్. బాబు పక్కకు జరగండి. రండి సార్. హలో సిస్టర్, అందరినీ బయటికి పంపించండి. మీరంతా బయటికి వెళ్ళండి. వెళ్ళండి. వెళ్దాం పదరా. మీరు బయటికి వెళ్ళండి. మిమ్మల్నే. వెళ్ళండి. ఒక్క నిమిషం. బీపీ చెక్ చేశారా? ఇప్పుడే చెక్ చేసాం సార్. ఎంత? నార్మల్గానే ఉంది సార్. టెంపరేచర్ చెక్ చేశారా? ఇప్పుడే చేసాం సార్. ఎంత ఉంది? నార్మల్గానే ఉంది. డాక్టర్ గారు
తనకి ఏమైంది? డోంట్ వరీ, లో బీపీ వచ్చినట్టుంది, అందుకే అన్కాన్షియస్ అయింది. నార్మల్ అయిపోతుందిలే. డాక్టర్ గారు తనకెప్పుడు ఇలా జరగలేదండి. లో బీపీ అనేది పక్కనే ఉండే హస్బెండ్ లాంటిది కాదు, రోజు రావటానికి. అది దూరంగా ఉండే బాయ్ ఫ్రెండ్ లాంటిది, అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. డోంట్ వరీ, ఓకే ఇంకా అలాగే సేపట్లో సార్. మా చీఫ్ డాక్టర్ గారు వస్తారు, ఆయన కూడా చెక్ చేస్తారు. ఈలోగా నేను టాబ్లెట్లు రాసిస్తాను. ఓకే, రెడీ డాక్టర్. అమ్మా. ఈ టాబ్లెట్స్ తెప్పించి ఓకే. డైలీ 3 times వాడండి. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే సార్. ఓకే, ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ డాక్టర్. యూ. బయట మెడికల్ షాప్లో ఈ మందులు దొరుకుతాయి, వెళ్ళి తీసుకురండి. ఓకే మేడం. రేయ్ అదేటివు, మేము వెళ్ళి తీసుకొస్తాం. ఓకే రా. పద. చూడండి, పేషెంట్ రెస్ట్ తీసుకుంటుంది, తను ఎవరు ఓకే. డిస్టర్బ్ చేయొద్దు. ఎవరైనా ఓకే. ఒక్కరు మాత్రమే ఉండండి. ఓకే మేడం. డ్రై సూర్య, నువ్వు తనతో ఉండు, మేము కింద వెయిట్ చేస్తాం. అలాగే ప్రియా నువ్వు కూడా వచ్చేయ్. అరే, బాత్రూంలో ఎలా జారిపడిందంటావురా? ఏమోరా, నాకేం తెలుసు. వర్ణకు స్పృహారాన్ని అన్నీ అడుగుదాం. రేయ్, ఆ అమ్మాయికి ఏమన్నా జరిగి ఉంటుందంటావా? ఏం జరగదు కానీ నువ్వు అన్ని డౌట్స్ పెట్టకరా. రా వెళ్దాం. ఏం కావాలి? పన్నీర్ పిజ్జా కావాలి. మరి లేకపోతే ఏంటయ్యా, మెడికల్ షాప్కి వచ్చి టాబ్లెట్స్ కాక ఇంకేం అడుగుతాం. ఈ మెడిసిన్స్ ఇవ్వు. అంత కోపం ఏంటో, తీసుకో. ఇవిగోండి టాబ్లెట్స్. ఏంటి ఇంత లేటు? మధ్యలో మీరు గుర్తొస్తే నా గుండె ఫోటో తీసి చూసుకున్నాను, అక్కడ కాస్త లేట్ అయింది. సారీ. మీరు భలే చిలిపిగా ఆ! మాట్లాడతారండి. చిన్నప్పటి నుంచి అంతే, అందరూ నన్ను చిలిపి కృష్ణ అని పిలిచేవారు. సర్లేండి, టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.